రాష్ట్రాలపైన ఉపరితల ఆవర్తన ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. 4 రోజులు తెలంగాణ, ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా అండ్ ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా మెదక్ జిల్లాలోని విజువల్స్ అన్నీ. సో మెదక్లో మొన్న 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న కూడా అతి భారీ వర్షం కురిసింది మెదక్లో. సో మెదక్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు కొంత అతిశయక్తి అవుతుందేమో, కానీ క్లౌడ్ బస్ జరిగిందా అన్న చందంగా, ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా వర్షాలు కురుస్తున్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా. సో మెదక్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపైకి భారీగా వరద నీరు చేయడంతో పాటుగా అటువైపు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. బయటికి వెళ్ళలేని పరిస్థితి, పలు ఇల్లులోకి, కాలనీలోకి నీరు చేరింది. సో నిన్న అత్యధికంగా నిన్న నమోదైన వర్షపాతానికి సంబంధించి చూస్తే హుజూరాబాద్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉన్నాను. హుజూరాబాద్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం. చిగురుమామిడి కరీంనగర్ జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం. హుజూరాబాద్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం. మెదక్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం. ఇటు శంకరపట్నంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం. మెదక్లో 18 సెంటీమీటర్లు, శంకరపట్నంలో 12 సెంటీమీటర్లు, బచ్చన్పేటలో 11 సెంటీమీటర్లు, ఇటు నాగోల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం, హయత్ నగర్లో 10 సెంటీమీటర్లు, నంగనూరుకు సంబంధించి 10 సెంటీమీటర్లు, పర్కాల్లో 9 సెంటీమీటర్లు. ఈ రకంగా హైయెస్ట్ నిన్న వర్షపాతానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హుజూరాబాద్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 24 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న హుజూరాబాద్ నమోదైంది. అటు చిగురుమామిడిలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈరోజు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి హెచ్చరికల మేరకి ఈరోజు రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ ప్రాంతాలకి. ఇక మిగిలినటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఈ రకంగా ఈ రోజు ఆ రకంగానే ఉంది, రేపు ఆ రకంగానే కొనసాగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే 13, 14, 15, 16 ఈ 4 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మీ ప్రాంతాల్లో వర్షం ఎలా ఉంది, మీ ప్రాంతానికి సంబంధించి వర్షాలకు సంబంధించి అప్డేట్స్ తెలియజేసే ప్రయత్నం చేయండి కామెంట్స్ రూపంలో. సో మీరున్న ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియజేయండి. మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, సో ఈరోజు ఏపీ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ప్రభుత్వాలు ఏ రకంగా అలర్ట్గా ఉన్నాయి? మనోజ్, బంగాళాఖాతంలో అల్పపీడనం 3 రోజుల పాటు కోస్తా జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఉందని చెప్పి హెచ్చరిస్తున్నారు. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అని చెప్పి తెలియజేస్తున్నారు. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షం, అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్ష సూచనను కూడా తెలియజేస్తున్నారు. అయితే మిగిలిన జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఈ లోతట్టు ప్రాంతాల మొత్తం అంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్పడంతో డిజాస్టర్ టీం మొత్తం అలర్ట్ అయ్యింది. మొత్తం అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది అయితే మటుకు అలర్ట్ చేసింది ప్రభుత్వం. అయితే తెలంగాణలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఉపరితల ఆవర్తనం ప్రభావం 4 రోజుల పాటు ఈ తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు అయితే ఉన్నాయి. 2 రోజులు ఇవాళ, రేపు. ఇవాళ అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేశారు.
ప్రధానంగా చూసుకోవాలి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయి. ఏదేమైనా ఇవాళ రేపు ఎలర్ట్గా ఉండాలి. మత్స్యకారులు ఎక్కడ ఎవరికి వేటకు వెళ్ళకూడదని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదేమైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని ఇమీడియట్ గా షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రమాదం అయితే ఉంది. ఈ భారీ వర్షాలు కురిసే మనం ఏదైతే చెప్పామో సెంటర్స్ ఆ ఏరియాలో అయితే లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకి పంపించాలని చెప్పి ఈ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా అలర్ట్ గా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మత్స్యకారులు అయితే పరిస్థితులను వేటకెళ్ళకూడదని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. మనోజ్, థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ. సో మొత్తంగా అటు తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతుంది. 4 రోజుల పాటుగా ఈ రోజు నుంచి మొదలుకుంటే సుమారుగా 16వ తేదీ వరకు 13, 14, 15, 16 ఈ 4 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవబోతున్నాయి. ఒకసారి ఏపీ వ్యాప్తంగా నిన్న వర్షానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ చూస్తే కనుక నిన్న బాపట్లలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలకొండలో 2 సెంటీమీటర్ల వర్షపాతం, పెద్దాపురంలో 2 సెంటీమీటర్లు. సో పెద్దగా ఎక్స్పెక్టెడ్ రేంజ్లో తెలంగాణలో కురిసిన వర్షాల విధంగా అటు ఆంధ్రప్రదేశ్లో అంతటి స్థాయి వర్షాలు లేవు. బట్ ఈ రోజు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం నుంచి వాతావరణ శాఖ చెప్తోంది. సో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి గతంలో ఎక్కడైతే భారీగా వర్షపాతం నమోదైందో, వరదలతో ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారో, నిజామాబాద్, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సో అటువంటి ప్రాంతాల్లోనే మళ్ళీ భారీ వర్షం కురిసే అవకాశం, భారీ కాదు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో మరోవైపుగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, మహబూబాద్, సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అటు ఏపీ వ్యాప్తంగా కూడా అలర్ట్ జారీ చేశారు. ఏపీ వ్యాప్తంగా పల్నాడు, ఇతరత్ర జిల్లాల్లో కూడా అలర్ట్ జారీ చేశారు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం నుంచి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో వర్షం 4 రోజుల పాటుగా భీకరంగా తుఫాను ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ కూడా మిమ్మల్ని కోరుతోంది, హెచ్చరిస్తోంది. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్లోని పలు ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ అవన్నీ కూడా. సో ఇటువంటి విపత్కరమైన పరిస్థితి, ఒక ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి నెలకొన్న వర్షాల కారణంగా ఎక్కడెక్కడ తెలుగు రాష్ట్రాల్లో. సో మీరున్న ఏరియాలో ఎటువంటి వాతావరణ అప్డేట్స్ ఉన్నాయో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి ఇప్పుడు కురిసేటువంటి ఈ వర్షపాతం డెఫినెట్గా రైతులకు కొంత చేటని చెప్పాలి. సో ప్రస్తుతం ఇంకా జోరుగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఆర్టీవీ వెదర్ అప్డేట్స్ని మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిందే. సో మీ అభిప్రాయం ఏంటి? మీరున్న ఏరియాలో వెదర్ అప్డేట్స్ కామెంట్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.